ఇండియాలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ రష్మిక జంట మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. రాజస్థాన్ లో ఈ జంట అడుగు పెట్టింది. వీళ్లతో పాటు బంధువులు ఎంట్రీ ఇచ్చేశారు. మెహందీ ఫంక్షన్ జరగబోతోంది. అంతకంటే ముందు వీళ్లంతా కలిసి సరదాగా విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట్ ఆడడం, అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది బాగా వైరల్ అవ్వడం వంటివి జరిగాయి. ఇలా 3 రోజుల పాటు వీళ్ళిద్దరి పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే విజయ్ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయి బాగా వైరల్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే గతంలో విజయ్ దేవరకొండ విర్జీనియా అనే అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో ఉండేవాడు. సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే ఆమెతో ప్రేమాయణం నడిపాడు. పెళ్లి చూపులు మూవీలో కూడా ఆమె ఒక చిన్న పాత్రలో కనిపిస్తుంది. ఈమె బెల్జియం కి చెందిన మోడల్ అట. కేవలం విజయ్ దేవరకొండతోనే కాదు, ఈమె విజయ్ దేవరకొండ కుటుంబంతో కూడా చాలా సన్నిహితంగా ఉండేది. చాలా బాగా ఉండేవాళ్లు. కానీ నోటా మూవీ సమయంలో వీళ్ల మధ్య అభిప్రాయ భేదాలొచ్చి విడిపోవాల్సి వచ్చింది. విడిపోయినప్పటికీ కూడా ఆమెతో స్నేహంగానే ఉంటున్నాడట విజయ్. ఇక రష్మికతో జరగబోతోన్న పెళ్లికి కూడా ఆమెను ఆహ్వానించాడట. మరి ఈమె ఈ వివాహానికి వస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. వస్తే మాత్రం వేరే లెవెల్లో ఉంటుందనుకోవచ్చు. కాసేపు ఇది పక్కన పెడితే ఇక రష్మిక విజయ్ దేవరకొండ ప్రేమకు ముందు కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం నడిపింది. వీళ్ళిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు. కానీ గీత గోవింద మూవీ షూటింగ్ పూర్తవగానే వీళ్ళిద్దరి నిశ్చితార్థం బ్రేక్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు రష్మిక రక్షిత్ శెట్టి గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ రక్షిత్ శెట్టి మాత్రం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక జీవితంలో పెద్ద స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా రక్షిత్ శెట్టి స్నేహితుడు ఒక ఇంటర్వ్యూలో రష్మిక విజయ్ పెళ్లి గురించి మాట్లాడుతూ ఆమె మమ్మల్ని పెళ్లికి ఆహ్వానించలేదు, ఒకవేళ పిలిచుంటే వెళ్లేవాళ్లమంటూ చెప్పుకొచ్చారు.